హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి టైం డొమైన్ స్పెసిఫికేషన్స్. టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ అంటే కంట్రోల్ సిస్టమ్స్లో ఒక 6 ఉంటాయి ఫ్రెండ్స్. డిలే టైము, రైస్ టైము, పీక్ టైము, మ్యాక్సిమం ఓవర్ షూటు, స్పెసిఫై సెట్టింగ్ టైము, స్టడీ స్టేట్ ఎర్రర్ అని ఒక 6 ఉంటాయి ఫ్రెండ్స్. వాటి గురించి నేను డెఫినేషన్స్ ఏమి డిస్కస్ చేయట్లేదు, అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా డెరివేషన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెరివేషన్ మొత్తం చెప్పిన తర్వాత ఇంకా వీడియోలో డ్యూరేషన్ అనేది తక్కువే పడితే, అంటే ఒక 40 to 50 minutes మాత్రమే పడితే, అప్పుడు లాస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. డిలే టైం అంటే ఏంటి, రైస్ టైం అంటే ఏంటి, పీక్ టైం అంటే ఏంటి, మ్యాక్సిమం ఓవర్ షూట్ అంటే ఏంటి, సెట్టింగ్ టైం అంటే ఏంటి, స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో ఏమేమి డెరైవ్ చేయమన్నాడు? రైస్ టైము, పీక్ టైము, పీక్ ఓవర్ షూట్, ఈ 3 మాత్రమే మనల్ని డెరైవ్ చేయమన్నాడు. దేనికి? ఒక యూనిట్ స్టెప్ రెస్పాన్స్కి. ఓకే, ఒక యూనిట్ స్టెప్ రెస్పాన్స్కి మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, వీడియో లెంత్ అనేది లెస్ దాన్ 1 hour పడితే లాస్ట్లో కనుక మనం ఒక 10 minutes వాటికి ఆ టర్మ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇన్ కేస్ 1 hour కంటే ఎక్కువ కనుక ఈ వీడియో కనుక పట్టినట్లయితే, ఈ వీడియోలో నేను చెప్పటం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఇన్ కేస్ తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నేను డైరెక్ట్గా డెరివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను. ఓకేనా? ఓకే, we know that ఓకే, మనకి తెలుసు, ఏం తెలుసు? ది అవుట్పుట్ ఆఫ్ ది సెకండ్ ఆర్డర్ సిస్టమ్, the output of the second order system with unit step response is, okay, C of t is equal to, ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఫ్రెండ్స్, 1 minus e power minus zeta omega nt divided by square root of 1 minus zeta square into sine of, okay, ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఫ్రెండ్స్. ఓకే, సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus జీటా స్క్వేర్. ఇది ఫైనల్గా యూనిట్ స్టెప్ రెస్పాన్స్ వచ్చే ఫార్ములా అనమాట. ప్లస్ tan inverse of square root of 1 minus zeta square by zeta. ఓకే, ఇది ఆల్రెడీ మనకి తెలిసిన ఫార్ములానే. యూనిట్ స్టెప్ రెస్పాన్స్కి మనం కనుక కనుక్కున్నట్లయితే ఇది మనకి తెలుసు అనమాట. ఈ ఫార్ములా అనేది ఇంకా అలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా ఒక డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ కనుక మాకు ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాకపోతే ఈ వీడియోలో నేను జస్ట్ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. ఏం లేదు, 1 minus e power minus zeta omega nt divided by square root of 1 minus zeta square into s sin of omega n into square root of, ఓకేనా? ఎక్స్ట్రా బ్రాకెట్స్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పెట్టుకుందాం. సైన్ ఆఫ్ ఒమేగా n square root of 1 minus zeta square into t plus tan inverse of square root of 1 minus zeta square divided by zeta, where tan inverse of square root of 1 minus zeta square divided by zeta is equal to pi. Okay, that implies దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. C of t is equal to 1 minus e power zeta omega nt divided by
ఒమేగా nt డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఓకేనా? రైట్. ఇంటూ సైన్ ఇంటూ ఒమేగా n స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ t ప్లస్ పై. ఓకేనా? రైట్. ఓకేనా? ఏం లేదు ఫ్రెండ్స్, పై ప్లేస్లో అలా రాసుకున్నాను అనమాట. ఓకే, మనకి 100% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టంలో మనకి 100% ఎఫిషియన్సీ రావాలంటే ఏం చేసుకోవాలి? అవుట్పుట్ ప్లేస్లో అది అవుట్పుట్ టు ఇన్పుట్ ఈక్వల్ అవ్వాలి. అవుట్పుట్ ఇన్పుట్ ఈక్వల్ అయినాయి అనుకో, దాని యొక్క వాల్యూ ఎంత? 1. కాబట్టి మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి ఏంటిది? లెట్ us assume దట్ ఫర్ 100% రెస్పాన్స్ ఉన్నటువంటి ఒక ఫంక్షన్కి మనకి ఆన్సర్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అది రాసుకుందాం. ఇప్పుడు ఆ పాయింట్ రాసుకుందాం ఇక్కడ, అప్పుడు బాగుంటుంది. ఓకే, let us assume that for an efficient system the desired output is 100%. దట్ ఈస్ C of t ఒక వాల్యూ అనేది 1. ఓకేనా? ఒక ఎఫిషియెంట్ సిస్టమ్కి డిజైర్డ్ అవుట్పుట్ అనేది 100% ఉంటుంది. అంటే C of t యొక్క వాల్యూ ఎంత? 1. 100% అంటే ఎంత? 100/100. అంటే దానికి అర్థమైంది 1. ఓకే, ఐ హోప్ అప్ టు నౌ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ పార్ట్కి వెళ్తే దీని ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 is equal to 1 minus e power minus zeta omega nt divided by square root of 1 minus zeta square into sine of omega n into square root of 1 minus zeta square into t plus pi. ఓకే, ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది. That implies minus e power minus zeta omega nt divided by square root of 1 minus zeta square into sine of omega n into square root of 1 minus zeta square into t plus pi. Okay, right. అప్ టు దిస్ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ అందరికి. ఓకే, ఐ హోప్ అప్ టు దిస్ పాయింట్ ఎవరికి డౌట్స్ ఏమి లేవు అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డెరివేషన్ ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కానీ అప్కమింగ్ వీడియోస్లో కానీ చేశాను ఆల్రెడీ. ఏంటంటే టైం రెస్పాన్స్ ఫర్ ది సెకండ్ ఆర్డర్ సిస్టమ్ విత్ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ అని చెప్పి చేశాను అనమాట ఒక వీడియో. ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసరికి ఆ వీడియో అప్లోడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అప్లోడ్ అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియో ఆ వీడియో ఒకే రోజు రికార్డ్ చేశాను కాబట్టి రెండు ఒకేసారి అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇది ముందర అప్లోడ్ అవ్వచ్చు, లేదా అదే ముందర అప్లోడ్ అవ్వచ్చు. ఓకే, ఆ వీడియోలో నేను చెప్పాను లాస్ట్లో వచ్చిన వాల్యూ అనేది ఈ పవర్ లిమిట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఈఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ t tends to infinity అని చెప్పి చెప్పాను మీకు. E of t అని చెప్పి ఫార్ములా. అప్పుడు ఏంది?
ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ అనేది జీరో అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే రైస్ టైము ఈ ఎక్స్ప్రెషన్లో ఇన్ ది ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ t is never equal to 0. Therefore, we can neglect that term. మనం ఆ టర్మ్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా టర్మ్స్ ఏమేమి మిగులుతాయి? 1/జీటా ఇంటూ ఓకే ఈ టర్మ్ అనేది దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇది పాజిటివ్ అయిపోతుంది. ఓకే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒకటి. ఇప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేసామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ కూడా నెగ్లెక్ట్ అయిపోతుంది. రీజన్ ఏంది? పై వాల్యూ అనేది ఎప్పుడు 0 కాకూడదు, అంటే కింద వాల్యూ ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ కాకూడదు. కాబట్టి పై వాల్యూ పోతుంది, కాబట్టి కింద వాల్యూ కూడా పోయి టోటల్ టర్మ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన టర్మ్ ఎంత ఆ టర్మ్ రాసుకుందాం మనం. ఓకేనా? మిగిలిన టర్మ్ ఎంత? సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ పై. ఇప్పుడు మనకి సైన్ ఆఫ్ ఇప్పుడు మనకి కొన్ని ట్రిగ్నామెట్రిక్ లాస్ ప్రకారంగా సైన్ ఎన్ పై అనేది 0కి ఈక్వల్ అయితే సైన్ ఎన్ పైగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది 0కి ఈక్వల్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్కి, దాని ప్లేస్లో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎన్ పై రాసుకోవచ్చు. ఇది ఒక ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లోని ఫార్ములా. దీని ప్రకారం ఇది సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉందిగా, కాబట్టి దాని ప్లేస్ 0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? సైన్ ఎన్ పై రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాము? దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఎన్ పై రాస్తాం. ఓకేనా? ఐ హోప్ అప్ టు నౌ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ డెరివేషను. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? ఫస్ట్ రైస్ టైం కావాలి. రైస్ టైం కావాలంటే టీ ప్లేస్లో ఏమవుతుంది? టీ ప్లేస్లో టీఆర్ వస్తుంది మనకి. ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ సైన్ క్యాన్సిల్ అయినప్పుడు దట్ ఇంప్లాయిస్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై. ఓకే ఇప్పుడు ఇదేంటంటే ఎప్పుడైతే ఇది కన్వర్ట్ చేస్తామో ఇది కాస్త టీఆర్ అవుతుంది, టీఆర్గా ఎవాల్వ్ అవుతుంది. ఎందుకు? ఈ టర్మ్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. దాంతో పాటుగా ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అప్లై చేసినప్పుడు ఆ టర్మ్ అనేది ఎవాల్వ్ అయ్యి టీఆర్ అవుతుంది. ఓకే దేర్ఫోర్ టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. కాకపోతే ఈ టీఆర్ అనేది డైరెక్ట్గా రాయకూడదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్గా రాసినా నో ప్రాబ్లం. ఎన్ పై మైనస్ పై డివైడెడ్ బై ఇది ఇటు పోతే మైనస్ పై అవుతుంది. లేదంటే డైరెక్ట్ స్టెప్స్ ఎందుకు లేండి ఫ్రెండ్స్, మీకు మళ్ళీ అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. స్టెప్ బై స్టెప్ వేసుకుందాం. ఓకేనా రైట్. దట్ ఇంప్లాయిస్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై మైనస్ పై. ఓకే దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మార్చుకుందాం మనం. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? మాకు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే నేను కూడా చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ రాసుకుంటే నేను కన్ఫ్యూజ్ అవ్వను, మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. బాగుంటుంది, మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే దీంట్లో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వడం ఏముండదు, ప్యూర్ మ్యాథమెటిక్స్ అనమాట. కాబట్టి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది, లేని వాళ్ళకి కూడా బుర్రలోకి ఎక్కేటట్లే చెప్తున్నాను అనమాట నేను. ఇంకా ఇప్పటికి కూడా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే that implies TR is equal to n pi minus pi divided by omega n into square root of 1 minus zeta square. Put
n is equal to 1. That implies tr is equal to n plus 1 substitute చేసుకుంటే pi minus pi divided by omega n into square root of 1 minus zeta square. ఓకే, ఇది మన పీక్ పీక్ టైం యొక్క ఎక్స్ప్రెషన్ అనేది నెక్స్ట్ మనం డెరైవ్ చేస్తాం. రైస్ టైం యొక్క ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మళ్ళీ మనం పీక్ టైము పీక్ ఓవర్షూట్ అనే దాంట్లో యూజ్ చేస్తాం అనమాట. ఇది ఫస్ట్ అయిపోయింది మనకి. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. రీజన్ ఏంది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవడానికి? ఇది మన ఫస్ట్ ఎక్స్ప్రెషన్, ఇది మనకి కంప్లీట్ అయిపోయింది రైస్ టైం. ఇప్పుడు మనం నెక్స్ట్ దేనికి వెళ్ళాలి? పీక్ టైంలోకి వెళ్ళాలి. పీక్ టైంని డెరైవ్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఐ హోప్ ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, మళ్ళీ ఇది ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఫర్, నేను స్టార్టింగ్లో హెడ్డింగ్ పెట్టాను లేదో నాకు గుర్తులేదు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫర్ రైస్ టైం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది ఎక్స్ప్రెషన్ ఫర్ పీక్ టైం. పీక్ టైం అంటే టీపీ. ఓకేనా? మళ్ళీ మనకు తెలుసు సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ప్లస్ పై. ఓకే, ఐ హోప్ ఇదే ఈక్వేషన్ అనమాట మీకు అక్కడ వచ్చింది. ఒకసారి అవసరమైతే చెక్ చేసుకోండి. మనం పీక్ టైం డెరివేషన్లో కూడా సేమ్ ఇదే ఈక్వేషన్ వాడాము. ఓకే, రైట్. ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ డి బై డిటి ఆఫ్ సి ఆఫ్ టీ ఈక్వల్ టు 0. ఎందుకు ఇలా చేస్తున్నామంటే మనకి పీక్ టైం కావాలంటే ఈ ఎక్స్ప్రెషన్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక ఈక్వేషన్ని కానీ ఎక్స్ప్రెషన్ కానీ రెడ్యూస్ చేయాలంటే డిఫరెన్షియేట్ చేస్తాం, ఇంక్రీజ్ చేయాలంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇక్కడ మనకి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డిక్రీజ్ చేయాలి. ఓకే, కాబట్టి ఈ టైం డొమైన్ స్పెసిఫికేషన్స్లో దీన్ని డిక్రీజ్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి, డి బై డిటి ఆఫ్ ఇది రాసుకోవాలి 1 మైనస్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ప్లస్ పై. ఓకేనా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈ సి ఆఫ్ టీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అంతే, ఏం ఉండదు. ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0. ఐ హోప్ ఇక్కడ దాకా చెప్పిన అంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, దీనికి డిఫరెన్షియేషన్ చేసుకుందాం. ఓకేనా? ఎలాగైనా సి ఆఫ్ టీ అనేది ఇక్కడ సి ఆఫ్ టీ అనేది 1 అయిపోతుంది. కాబట్టి ఈ 1 రాయిపోయినా ఒకటే, ఇక్కడ 0కి ఈక్వల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1 రాయొచ్చు, కానీ ఇక్కడ 1 రాయాల్సినంత అవసరం లేదు మనకి. ఓకే, ఎందుకో రీజన్ తెలుసుగా. ఆల్రెడీ ఒక 10 minutes బ్యాక్ నేను ఆల్రెడీ ఇక్కడ రాశాను. మనకి ఇక్కడ 100% డిజైర్డ్ వాల్యూ రావాలంటే అవుట్పుట్ దానికి మనకి 100% ఉండాలి. కాబట్టి దీని ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అప్పుడు సి ఆఫ్ టీ ప్లేస్లో 1 ఈ 1 2 క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ 1 రాయాల్సినంత అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ 0కి ఈక్వల్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇది చైన్ రూల్లో ఉంది. యువి
చైన్ రూల్ కూడా రాస్తాను చూడండి. d/dx ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు u d/dx ఆఫ్ ఈ చైన్ రూల్ కాదు ఫ్రెండ్స్, ప్రోడక్ట్ రూల్ సారీ, ప్లస్ v d/dx ఆఫ్ v. దీని ప్లేస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ u అంటే దీన్ని రాసుకోండి. దట్ ఇంప్లైస్ minus e power minus zeta omega n t divided by square root of 1 minus zeta square. ఓకే, ఇంటూ దీనికి డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే సైన్కి ఎంత వస్తుంది? డిఫరెన్షియేషను కాస్ వస్తుంది, ఎందుకంటే d/dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు కాస్ x, ఇది అందరికీ తెలుసు. కాబట్టి సైన్ ప్లస్లో కాస్ వస్తుంది. ఇక్కడ చైన్ రూల్ అప్లై అవుతుంది. దీని లోపల దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒమేగా n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాదు 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ. ఓకే, ప్లస్ పై. ఇక్కడ దీని లోపల దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఇది 0 అవుతుంది. ఇక్కడ టీ ఉంది, d/d ఆఫ్ టీ 1, కాబట్టి ఒమేగా n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ వస్తుంది. ఓకే, ప్లస్ దీన్ని నార్మల్గా రాసుకోండి, సైన్ ఆఫ్ ఒమేగా n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ని నార్మల్గా రాసుకోండి, ప్లస్ పై టీ ప్లస్ పై. దీనికి డిఫరెన్షియేషన్ చేసుకోండి. ఓకే, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పవర్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే, కాకపోతే ఇక్కడ జస్ట్ ఎక్స్ లేదు కాబట్టి దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసుకుంటాం. ఇది అలానే ఉంటుంది, ఇది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఒమేగా nt డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. టీ జీటాను ఒమేగా n కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసుకుంటాం. దీనికి డిఫరెన్షియేషన్ 1 వస్తుంది. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వెరీ వెరీ సింపుల్, పెద్ద కష్టమేమీ కాదు. ఓకే, ఓ వామో వాయో అని కష్టపడాల్సినంత అవసరం కూడా లేదు. మీకు జస్ట్ డిఫరెన్షియేషన్ బేసిక్స్ తెలిస్తే చాలు, ఇది అర్థమవుతుంది. ఇన్కేస్ తెలియకపోయినా నేను ఇక్కడ ప్రతి ఒక్క ఫార్ములా మెన్షన్ చేస్తున్నాను. అయినా కూడా ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి. ఓకే, ఇది పాజిటివ్ అయిపోతుంది. ఎందుకు? అటుది ఇటు ట్రాన్స్పోజ్ చేస్తున్నాం మనం. ఓకే, ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇది పాజిటివ్ అయిపోతుంది. కాకపోతే ఇనిషియల్గా దీన్ని నెగిటివ్లోనే పెట్టుకోండి, ఇక్కడ నో ప్రాబ్లం. ట్రాన్స్పోజ్ చేసినాక అప్పుడు మార్చుకుంటే అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, ఇక్కడ మైనస్ అలానే పెట్టుకోండి. ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా nt డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ పై. ఓకే, దీని ప్లస్ ఏంటి? ఒమేగా n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఓకే, రైట్. ప్లస్ ఇక్కడ మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మీరు అది అబ్జర్వ్ చేయాలి. కాకపోతే ఆ రెండు ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అది క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా అక్కడ పైన ఒమేగా n మాత్రమే ఉంటుంది. ఓకే, రైట్. కాకపోతే ఇక్కడ మనం క్యాన్సిల్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మధ్యలో కాస్ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, కాబట్టి దీన్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే దీని ఒక మీనింగ్ మారిపోతుంది. కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయకూడదు ఫ్రెండ్స్, చేయొద్దు.
తర్వాత క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయ్యేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, కింద టర్మ్స్ ఉన్నాయి కదా, సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ పై. ఓకే, ఇక్కడ కింద ఉన్న టర్మ్స్ని మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ జీటా ఒమేగా ఎన్. ఓకేనా? అప్ టు నౌ ఏం డౌట్స్ లేవు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను ఏమని, ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ మస్ట్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, therefore it can be eliminated. దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇట్ కెన్ బి ఎలిమినేటెడ్ ఈజీలీ. దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. రీజన్ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా మనం రైస్ టైమ్ డెరైవ్ చేసుకునేటప్పుడు చెప్పాను. ఇన్ కేస్ ఎవరైనా మర్చిపోయి ఉంటే ఒకసారి ఒక 10 minutes బ్యాక్ వీడియో అనుకోండి, 10 to 15 minutes ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఓకే, చూడండి, దాన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాం. దీంతో పాటుగా ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. దట్ ఇంప్లాయిస్ ఈ కాస్ట్ అటు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది పాజిటివ్ అయిపోతుంది. కాస్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ పై ఇంటూ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ మైనస్ ట్రాన్స్ఫర్ అయితే ఇది ప్లస్ అవుతుంది, ఇదేమో పాజిటివ్ కాబట్టి పాజిటివ్ గానే ఉంటుంది. ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ పై ఇంటూ ఇక్కడ జీటా ఇంటూ ఒమేగా ఎన్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా ఇంటూ ఒమేగా టీ. ఓకేనా? రైట్. అప్ టు దిస్ పాయింట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనిస్తే రెండు పక్కల కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకోవాలి మనం. రెండు పక్కల ఏమేమి కామన్గా ఉన్నాయి, ఒమేగా ఎన్ కామన్గా ఉంది. ఓకేనా? ఇంకేమైనా కామన్గా ఉన్నాయా అంటే, ఇంకేమైనా కామన్గా ఉన్నాయా ఒకసారి చెక్ చేద్దాం. మీరు బాగా గమనిస్తే రెండు పక్కల ఈ పవర్ అనేది ఎత్తేస్తాం మనం, ఎందుకు, క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. అలాగే రెండు పక్కల డినామినేటర్స్లో మీరు బాగా గమనిస్తే ఇది కామన్గా ఉంటుంది కాబట్టి ఆ రెండు కూడా లేచిపోతాయి. ఇంక మనకి మిగిలేది అంతా ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఒమేగా, ఓన్లీ అక్కడ మనకి మిగిలేది జీటా మాత్రమే మిగులుతుంది. ఇంకా మిగతా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ టీ అనేది ఎప్పటికీ 0కి ఈక్వల్ కాదు కాబట్టి అది నెగ్లెక్ట్ చేసేస్తాం. ఇంకా అది దానికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పటికి ఇంకొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ని వాడాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ ట్రిగ్నామెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ని వాడితే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, బై అప్లాయింగ్ trigonometric terms or equations, we get, ఓకేనా? రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ అనేది సైన్ పైకి ఈక్వల్ అవుతుంది, జీటా అనేది కాస్ పైకి ఈక్వల్ అవుతుంది.
ఓకేనా? జీటా అనేది కాస్ పైకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇది మొత్తం ట్రిగ్నోమెట్రీ ఫ్రెండ్స్. దీని నుంచి మనకి ఈ రెండు ఎలా వచ్చినాయని మీకు డౌట్ రావచ్చు. మనకి ఇందాక మీరు గమనిస్తే ఇది ఎలా వచ్చిందో కూడా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగండి ఫ్రెండ్స్. tan పై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై జీటా వచ్చింది కదా. అంటే tan పై అంటే అర్థమైంది sin పై బై కాస్ పై. అంటే sin పై దీనికి ఈక్వల్ అవుతుంది, కాస్ పై దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, దీని పరంగా వచ్చినాయి అనమాట ఇది. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం సప్లై ఇష్యూస్ ఉన్నాయి అనమాట. దాని కారణంగా సప్లై అనేది పోతుంది వస్తుంది. అయినా సరే క్యామ్ అనేది క్లారిటీగానే కనపడుతుంది. నేను మంచి యాంగిల్లోనే పెట్టాను కనబడేటట్లుగా. ఓకే రైట్. ఇప్పుడు దాన్ని అక్కడ అప్లై చేద్దాం మన ఈక్వేషన్లో. కనుక దాన్ని కనుక అప్లై చేసుకుంటే హ్యాపీగా cos ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఒమేగా స్క్వేర్. అంటే దీని ప్లేస్లో ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ప్లేస్లో ఏమొస్తుంది చెప్పండి? టీ ప్లస్ పై ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ వస్తుంది. దాని ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? సైన్ పై పెట్టుకోవాలి. దాన్ని ఇటు తెచ్చుకుందాం, ట్రాన్స్పోజ్ చేసుకుందాం. ఓకే ఓకే, లేకపోతే ముందర సైన్ టర్మ్ రాసుకుందాం ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? కాస్ టర్మ్స్ ఎందుకులే కానీ సైన్ టర్మ్స్ రాసుకుందాం. దట్ ఇంప్లాయిస్ సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ పై. ఓకేనా? ఇంటూ కాస్ 5 మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా. ఇక్కడ ఏముందంటే జీటా ఉండిద్ది. ఒకసారి ప్రీవియస్ ఈక్వేషన్లో అబ్జర్వ్ చేయండి. జీటా ప్లస్లో కాస్ 5 రాశాను. మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ టీ ప్లస్ పై ఇంటూ సైన్ పై. ఇది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములాలో ఉంది. చూడండి, బాగా గమనిస్తే ఆ ఫార్ములానే ఉంది. సైన్ ఏ కాస్ బి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin A cos B plus cos A into sin B ప్లస్ గా సారీ ఫ్రెండ్స్ మైనస్. దీని ఎలా రాసుకోవచ్చు? సైన్ ఆఫ్ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. దీన్ని అలా రాసుకుందాం కానీ ఇది దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఫ్రెండ్స్. దీన్ని అలా రాసుకుందాం. అప్పుడు సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ పై, ప్లస్ కాదు మైనస్ పై. ప్లస్ పై ఉంటుంది, మైనస్ పై ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ పై మైనస్ పై గెట్స్ క్యాన్సిల్. ఓకే, కాకపోతే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా నేను చెప్పాను, ఎక్కడెక్కడైతే సైన్ ఉంటుందో అది కనుక 0కి ఈక్వల్ అయితే దాన్ని దేనికి ఈక్వల్ చేసుకోవచ్చు అని చెప్పాను? సైన్ ఎన్ పైకి ఈక్వల్ చేసుకోవచ్చు అని చెప్పాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇది టీ పీ అవుతుంది. ఎందుకు? పీక్ టైం. ఇక్కడ సైన్ ఎన్ పై అని రాసుకుంటాం. ఓకే రైట్. ఇప్పుడు సైన్ ఎన్ పై రాసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా సైన్ రాసుకోవాలి. అప్పుడు ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దీన్ని మార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఓకేనా? ఐ హోప్ అప్ టు నౌ అందరికి అర్థం అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒమేగా ఎన్
into square root of 1 minus zeta square into Tp is equal to n pi. Therefore, Tp is equal to n pi divided by omega n into square root of 1 minus zeta square. If n is equal to 1, we get T max. Okay, if n is equal to 2, we get T minimum. కాబట్టి మనకి ఇక్కడ మాక్సిమం టైం పీరియడ్ కనుక్కోవాలంటే n ప్లస్ ఏం పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి. 1 పై అంటే పై డివైడెడ్ బై ఒమేగా n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. నెక్స్ట్ టీ మినిమం కావాలంటే టీ మినిమం కావాలంటే 2 pi divided by omega n into square root of 1 minus zeta square. ఇలా రాసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చిన ఈ టోటల్ ఓవర్ షూట్ ఉంది చూడండి, ఇదే మన టోటల్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా? అప్ టు నౌ ఇక్కడ దాకా మనకి 2 ఎక్స్ప్రెషన్స్ అయిపోయినాయి. ఈ 2 ఎక్స్ప్రెషన్స్ రాస్తే 6 to 7 మార్క్స్ వస్తాయి ఒక 10 మార్క్స్ క్వశ్చన్లో. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది పీక్ ఓవర్ షూట్కి వెళ్దాము. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మనకు మా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఎంత బాగా సపోర్ట్ చేయగలిగితే నేను వీడియోస్ అంత బాగా చేయగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఫర్ ద పీక్ ఓవర్ షూట్కి ఎక్స్ప్రెషన్ కనుక్కుందాం అనమాట. ఓకేనా? పీక్ ఓవర్ షూట్కి ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ తెలుసు. C of t is equal to 1 minus e power minus zeta omega nt divided by square root of 1 minus zeta square into sine of omega n. Okay, sine of omega n square root of 1 minus zeta square t plus pi. Okay, where pi is equal to tan inverse of square root of 1 minus zeta square divided by zeta square. Okay na? Right. Up to now అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మనం రైస్ టైం కనుక్కున్నా, పీక్ టైం కనుక్కున్నా, పీక్ ఓవర్ షూట్ కనుక్కున్నా, ఖచ్చితంగా మనకు కావాల్సింది యూనిట్ స్టెప్ రెస్పాన్స్ అనేది కావాలి. ఇది యూనిట్ స్టెప్ రెస్పాన్స్కి ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది ఖచ్చితంగా గుర్తుండాలి అందరికీ. ఓకేనా? లేదంటే ఇది చేయలేము. మనకి ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది కదా, పీక్ ఓవర్ షూట్, అది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం టీపీ ప్లేస్లో. ఓకేనా? ఇది నార్మల్ టైం కాదు, పీక్ టైంలో వచ్చే పీక్ ఓవర్ షూట్ యొక్క ఎక్స్ప్రెషన్ కాబట్టి ఈ పీక్ ఓవర్ షూట్ ప్లేస్లో మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఇంప్లాయిస్ టీపీ ఈజ్ ఈక్వల్ టు, మనకి తెలుసు ఫ్రమ్ 2, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 we get ఏమొస్తుంది, టీపీ ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే C of 2 is equal to 1 minus e power minus zeta omega n. టీపీ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మీరు n పై సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటారు, కాకపోతే n పై సబ్స్టిట్యూట్ చేయకూడదు. మనకి కింద t ప్లస్లో 1 పెట్టుకుంటే t మ్యాక్స్ వచ్చింది చూడండి, అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు, మనకి ఇక్కడ పీక్ అన్నారు, పీక్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమం, కాబట్టి మ్యాక్సిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి.
ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్, ఓకేనా, డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్, ఓకే, ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. టీపీ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, పై డివైడెడ్ బై ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి, ప్లస్ పై, ఓకేనా, రైట్. ఇప్పుడు దాకా చెప్పినంత వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయో అనుకుంటే ఇక్కడ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఉంది, డినామినేటర్లో కూడా ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఉంది. ఆ రెండు క్యాన్సిల్ అవుతాయిగా, కాబట్టి ఆ రెండు టర్మ్స్ని క్యాన్సిల్ చేసుకుందాం. ఇంకా ఆ రెండు టర్మ్స్ని క్యాన్సిల్ చేసుకుంటే అక్కడ ఏం మిగిలింది మనకి చెప్పండి, సైన్ ఆఫ్ పై ప్లస్ పై అని మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ పవర్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ పై డివైడెడ్ బై ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్లో ఒమేగా ఎన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది, సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ జీటా అనేది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి జీటా రాయకూడదు, పై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ పై ప్లస్ పై, ఓకేనా. ఇది మిగులుతుంది ఇప్పుడు మనకి, ఓకేనా. ఐ హోప్ ఇప్పుడు దాకా చెప్పినంత మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, రైట్. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో అనుకున్నాం, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో పై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ బై జీటా, సైన్ పై ఈజ్ ఈక్వల్ టు దాని నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. మనం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో అనుకున్నాం అనమాట. ఒక్కసారి మర్చిపోయి ఉంటే ఒకసారి మీరు రాసుకొని ఉన్నట్లయితే ఒకసారి చూడండి. ఇన్ కేస్ రాసుకొని వాళ్ళు వీడియోని స్టార్టింగ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి, ఓకే. We know that pi is equal to tan inverse of square root of 1 minus zeta square divided by zeta. అలాగే మనకు తెలుసు tan pi is equal to sin pi by cos phi. That is equal to sin pi అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై జీటా. అంటే sin pi దేనికి ఈక్వల్ అవుద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్కి ఈక్వల్ అవుద్ది, ఓకే, రైట్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పై ప్లేస్లో ఏమో tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై జీటా సబ్స్టిట్యూట్ చేస్తాము. నెక్స్ట్ సైన్ పై ఉంది కదా, సైన్ ప్లేస్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అయినా బి ఈక్వల్ టు ఏ అయినా ఒకటే కదా, అలాగే సైన్ పై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్గా రాసుకున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ పైగా రాసుకోవచ్చుగా. కాబట్టి మనం దాన్ని సైన్ పైగా రాసుకుంటాం అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. 1 మైనస్, ఓకే, మళ్ళీ ఇంకొక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, సైన్ ఆఫ్ పై అంటే 180 డిగ్రీస్, అది అందరికీ తెలుసు. సైన్ ఆఫ్ 180 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ సిల్వర్ టీ కప్స్లో గుర్తు తెచ్చుకోండి. ఆల్ సిల్వర్ టీ కప్స్లో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఓన్లీ సైన్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి, సెకండ్ క్వాడ్రెంట్లో ఓన్లీ సైన్ ఒక్కటి పాజిటివ్గా ఉంటుంది, థర్డ్ క్వాడ్రెంట్లోకి వచ్చేసరికి ట్యాన్ కాట్ పాజిటివ్ ఉంటాయి అన్నమాట. కాబట్టి
ఇది థర్డ్ క్వాడ్రెంట్కి వచ్చింది 180 ప్లస్ తీటా అంటే. థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది నెగిటివ్ ఉంటుంది, దానికి అదే వస్తుంది, మళ్ళీ సైన్కి సైనే వస్తుంది థర్డ్ క్వాడ్రెంట్లో. ఓకేనా, ఓన్లీ ఒక ట్యాన్ కాట్కి మాత్రమే అవి సైమల్టేనియస్గా రావు, పాజిటివ్స్ అవుతాయి. ఒకసారి ట్రిగ్నామెట్రీలో ఆ టేబుల్ అనేది గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇన్ కేస్ గుర్తుకు రాకపోతే ఇంటర్ బుక్స్ కానీ డిప్లొమా బుక్స్ కానీ రెఫర్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ ఫార్ములా అందరికి తెలుసు. ఆల్ సిల్వర్ టీ కప్స్ క్వాడ్రెంట్స్ కనుక గుర్తుంటే మీరు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ఓకేనా, ఇప్పుడు ఇది మైనస్ కదా, ఇది మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది. కాకపోతే మనం డైరెక్ట్ కాదు, ఇంకో స్టెప్లో మార్చుకున్నాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జీటా పై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఓకేనా, దీని ప్లేస్ ఏం రాసుకోవాలని చెప్పాను, మైనస్ సైన్ పై. సైన్ పై అంటే అర్థమైంది, సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ బై జీటా. ఓకే, ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, అది అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 బై జీటా స్క్వేర్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, సైన్ పై సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ జీటా పై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై సైన్ పై ఇంటూ సైన్ పై. సైన్ పై గెట్స్ క్యాన్సల్. ఇంకా ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 1 ప్లస్ ఈ పవర్ మైనస్ జీటా పై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఓకేనా, దిస్ ఈస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది సి ఆఫ్ టీ. కాకపోతే మనకి సి ఆఫ్ టీ కాదు, మనకి అడిగింది పీక్ ఓవర్ షూట్ అడిగాడు. మనకి పీక్ ఓవర్ షూట్కి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఓకేనా, ఆ ఫార్ములాలో ఈ సి ఆఫ్ టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అదే మనకి ఫైనల్గా మనం కనుక్కోబోయే పీక్ ఓవర్ షూట్ యొక్క ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకేనా, మనం ఇప్పుడు దాకా రైస్ టైం ఎక్స్ప్రెషన్ కనుక్కున్నాం, పీక్ టైం ఎక్స్ప్రెషన్ కనుక్కున్నాం. కాకపోతే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, పీక్ ఓవర్ షూట్. ఓకే, పీక్ ఓవర్ షూట్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ టీ మ్యాక్స్ మైనస్ 1. ఇది ఫార్ములా అనమాట. ఓకే, మనకి ఇప్పుడు వచ్చేది ఇదేంటిది, సి ఆఫ్ టీ మ్యాక్స్ అనమాట. ఎందుకు మ్యాక్స్ గా కన్వర్ట్ అయ్యింది అని చెప్తే అని మీరు కనుక అడిగితే, మనం ట్రిగ్నామెట్రిక్ ఒక రేషియోస్ యూజ్ చేసాం చూడండి, అందుకని చెప్పి ఇది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1 ప్లస్ ఈ పవర్ మైనస్ జీటా పై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకేం మిగులుతాయి, మైనస్ జీ పవర్ మైనస్ జీటా పై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఇది పర్సంటేజ్లో కావాలనుకోండి, ఎంపీ ఇన్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఎప్పుడైనా పర్సంటేజ్ ఓవర్ షూట్ మాత్రమే కావాలి, నార్మల్ ఓవర్ షూట్ కాదు, ఏం లేదు. ఇప్పుడు ఎంపీ వచ్చింది కదా, పై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్, దీన్ని 100 తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా, దీన్ని 100 తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన డెరివేషన్స్ అన్నీ అర్థమైనవి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక 6 ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, అవి నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇన్ కేస్ ఎవరికైనా ఆ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకో వీడియోలో చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే జస్ట్ బ్రీఫ్గా చెప్తాను, ఆ 6 టర్మ్స్ అనేవి షార్ట్స్కైనా ఇంపార్టెంట్ కాబట్టి. ఏం లేదు ఫ్రెండ్స్, డిలే టైం అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్ వేవ్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక సైన్ వేవ్లో 50% ఒక సైకిల్లో 50% ఉంది కదా, ఈ 50% ఈ వేవ్లో రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అది డిలే టైం అంటాం అనమాట. రైస్ టైం అంటే 100% టైం అనమాట, అది రైస్ టైం అనేది. ఓకే, అంటే ఒక వేవ్ 100% రావడానికి ఎంత టైం పడుతుందో అది రైస్ టైం. నెక్స్ట్ పీక్ టైం అంటే పీక్ రెస్పాన్స్ అనమాట. ఇదిగో ఇది పాజిటివ్ పీకు, ఇది నెగిటివ్ పీక్ అంటాం కదా, ఆ పాజిటివ్ పీక్ నెగిటివ్ పీక్లో వచ్చే ఆ టైం ఇంటర్వెల్ ఉంటుంది చూడండి, అది
పీక్ టైం. నెక్స్ట్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఓవర్ షూట్కి ఆల్రెడీ ఇప్పుడే ఫార్ములా రాశాను అనమాట. ఈ ఫార్ములా రాసుకుంటాం. నెక్స్ట్ సెట్టింగ్ టైం అంటే ఇనిషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ 5 volts అనుకోండి, దాంట్లో 2 to 5% అంటే మీరేం చెప్తారు, 5 into 2/100 అంటే ఎంత, 10/100 అంటే 0.1. నెక్స్ట్ 5% అంటే ఏం చెప్తారు, 5 into 5/100 అంటే 25/100 అంటే 0.25/100 అంటే 0.25. ఓకేనా? ఇప్పుడు రెండు వచ్చేసినాయి. అంటే 0.1 నుంచి 0.25 మధ్యలో. నేను ఎగ్జాంపుల్కి చెప్పాను అనమాట. 2 to 5% ఆఫ్ ఇట్స్ ఫైనల్ వాల్యూకి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో అది సెటిలింగ్ టైం అనమాట. నేను ఆల్రెడీ స్టడీ స్టేట్ ఎర్రర్కి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఆఫ్ టీ అని చెప్పాను. మళ్ళీ ఈ ఆఫ్ టీ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పాను, ఈ ఆఫ్ టీ అంటే ఆర్ ఆఫ్ టీ మైనస్ సి ఆఫ్ టీ. ఓకే, ఇది ఈ స్టడీ స్టేట్ ఎర్రర్ యొక్క ఫార్ములా అనమాట. అంటే ఏం లేదు, యాక్చువల్ అవుట్పుట్కి వచ్చిన అవుట్పుట్కి, అసలు యాక్చువల్ అంటే వచ్చిన అవుట్పుట్, డిజైర్డ్ అవుట్పుట్ అంటే మనకి ఎలాంటి అవుట్పుట్ కావాలి, యాక్చువల్గా వచ్చిన అవుట్పుట్కి మనకి అసలు ఎలా రావాలి అని అనుకున్నామో ఆ అవుట్పుట్కి తేడా ఏంటి. ఓకేనా? ఆ డిఫరెన్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో చెప్పాలి కాబట్టి లిమిట్స్ తోటి చెప్తామన్నమాట. ఓకేనా? రైట్. ఈ 6 ఎక్స్ప్రెషన్స్ అనేది నేను ఆల్రెడీ బ్రీఫ్గా చెప్పేశాను. ఫస్ట్ నుంచి ఒక 4 to 5 minutes బ్రీఫ్గా చెప్తాను, ఒకసారి రీకాల్ చేస్తాను, వినండి. ఓకే, ఈ 3 ఎక్స్ప్రెషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, వాడి ప్రాబ్లంలో యూనిట్ స్టెప్ రెస్పాన్స్ అడిగాడు కాబట్టి యూనిట్ స్టెప్ రెస్పాన్స్ యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ అనేది కావాలి. సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై జీటా. ఈ ఈక్వేషన్ అనేది ఆల్రెడీ మనకి తెలుసు. ఈ ఈక్వేషన్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. ఈ ఈక్వేషన్ గుర్తుంటే మాత్రమే 3 డెరివేషన్లు మనం చేయగలం. దాని తర్వాత దానికి ఏం చేయాలి, మనకు తెలుసు టాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ బై జీటా అనేది పైకి ఈక్వల్ అవుతుంది. ఇది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి అది మనకు తెలుసు. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి, కాకపోతే ఒక పర్ఫెక్ట్ కంట్రోల్ సిస్టమ్కి 100% డిజైర్డ్ అవుట్పుట్ వాల్యూ ఉండిద్ది. కాబట్టి దాని ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. దేని ప్లేస్లో, సి ఆఫ్ టీ ప్లేస్లో. అప్పుడు 1 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఈ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కానీ విడిగా కానీ ఈ పవర్ సంథింగ్ అనేది ఎప్పుడు కూడా 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకే, దానికోసం అని చెప్పి మనం దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. అలా చేసుకుంటా వస్తే టీఆర్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ బై జీటా డివైడెడ్ బై ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ వస్తుంది. అదేం ఎక్స్ప్రెషన్ ఫర్ ది రైట్ టైం. అలాగే పీక్ టైంకి కూడా సేమ్ ఈక్వేషన్, సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ టీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ పై. ఇప్పుడు ఈ సి ఆఫ్ టీ ఉంది కదా, ఈ సి ఆఫ్ టీని డిఫరెన్షియేషన్ చేస్తూ ఈక్వల్ టు 0 చేసుకుంటాం. రీజన్ ఏంది, మనం వాల్యూని తగ్గియాలనుకుంటున్నాం. ఎప్పుడైనా మీకు ఆల్రెడీ చెప్పాను ఈ వీడియో స్టార్టింగ్లో, ఒక వాల్యూని తగ్గియాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి, ఒక వాల్యూని పెంచాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్లస్ అలా ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఒక సర్టెన్ వాల్యూ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఈ పవర్ సంథింగ్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే, దాని తర్వాత ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ పై, జీటా వాల్యూ అనేది కాస్ పై అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే వేరియస్ టైం పీక్స్ వస్తాయి అనమాట. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది సైన్ ఎన్ పైకి ఈక్వల్ అవుతుంది కాబట్టి 0కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది సైన్ ఎన్ పైకి ఈక్వల్ అయితే సైన్ క్యాన్సిల్ అయిపోయి 0కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు టీపీ అనేది పై డివైడెడ్ బై ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఒమేగా స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ కనుక
ఎన్ ప్లస్లో కనుక 1 సబ్స్టిట్యూట్ చేస్తే పై ఉంటుంది, ఎన్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఉంటుంది. ఆ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ మినిమం వాల్యూ, 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ టీ మ్యాక్స్ అనేది వస్తుంది చూడండి, అది దాన్ని మనం పీక్ టైమ్గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ పీక్ పర్సంటేజ్ ఓవర్ షూట్ అనమాట. పీక్ పర్సంటేజ్ ఓవర్ షూట్ అనేది సేమ్ అదే సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ టీ డివైడెడ్ బై 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ప్లస్ పై. ఇలా మ్యాక్సిమం ఓవర్ షూట్ రాసుకుంటాం. తర్వాత మనం ప్రీవియస్గా డెరైవ్ చేసిన టీపీ ఉంది కదా, టీపీ వాల్యూ, ఆ టీపీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. టీపీ అంటే టీ మ్యాక్స్ పై డివైడెడ్ బై ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. అది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒక సర్టెన్ వాల్యూ వస్తుంది. దాని తర్వాత సైన్ పై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఎంపీ ప్లస్లో ఈ 3 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఎంపీ పర్సంటేజ్ వాల్యూ అనేది ఈ పవర్ మైనస్ పై జీటా డివైడెడ్ బై 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ 100 వస్తుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.